ఈటెల రాజేందర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగ్గారెడ్డి నీచ రాజకీయాలను ఖండిస్తూ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు లోకనబోయిన రమణ ముదిరాజులు మాట్లాడారు. నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు, కేరళ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు లోకనబోయిన రమణ ముదిరాజులు మాట్లాడుతూ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు, ఎంపీ ఈటెల రాజేందర్పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వీధి రౌడీ తరహాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, రాజకీయ నాయకులు పరస్పర గౌరవంతో వ్యవహరించవలసిన అవసరం ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతిని దిగదార్చడమే అవుతుందన్నారు. ఈటెల రాజేందర్ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తూ తనదైన ముద్ర వేసిన నాయకుడని, ఆయనపై ఇటువంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరియు జగ్గారెడ్డి తమ స్థాయిని తామే తగ్గించుకుంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగ్గారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడుతూ నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే పార్టీ అని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మా పోరాటాన్ని ఆపలేవని, ప్రజలు ఇటువంటి చీప్ రాజకీయాలను గమనిస్తున్నారంటూ తగిన సమయంలో తగిన సమాధానం ఇస్తారని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, శివరామకృష్ణ, మంగల్పల్లి కిషన్, గంగాధరి శ్రీనివాస్, జుట్టబోయిన రమేష్, ముదిరాజులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ సాధనలో వరుసలో ఉండి తెలంగాణ సాధించినట్లో ఉద్యమం నిర్వహించినటువంటి నాయకుడు, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, బీసీ నాయకుడు ఈటెల రాజేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒక ఆయన ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు, ఒక ఆయన వేములవాడ ఎమ్మెల్యే, ఇద్దరు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. జగ్గారెడ్డి గారు, మీరు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత యూట్యూబ్లో ఉండేది. ఆయన పేరు మనగాడు, ఆయనకే ముఖ్యమంత్రి, ఆయనకే పిసిసి అన్నీ మీరు మాట్లాడినంత ఎవరు మాట్లాడలేదు. మీరు మాట్లాడింది నల్గొండ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కించపరిచినంతగా, రేవంత్ రెడ్డిని కించపరిచినంతగా మిగతా ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు ఈరోజు మీ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారిని, ఈటెల రాజేందర్ గారు మాట్లాడినని, అనుచితంగా మాట్లాడినటువంటి మీరు తీవ్రంగా ఖండిస్తాం. ఈటెల రాజేందర్ గారి పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జగ్గారెడ్డి గారు, మీరు మాట్లాడిన బట్టరోడ్డు కొడుతాను మాట్లాడు, ఏం మాట్లాడి చెప్పండి. మీరు మాట్లాడారు. ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడారు? నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకుడు మా నాయకుడు, పేదల కోసం పనిచేసే నాయకుడు, 24 గంటలు 18 గంటలు ప్రజల గురించి, పార్టీ గురించి పనిచేసే నాయకుడు. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క పాలసీ విషయంలో మాట్లాడతారు. ఎక్కడైనా ఆయన మాట్లాడాలంటే ఏదైనా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నదా? మీకు ఇది తగునా? బీసీ నాయకుడు పట్టుకొని బట్టలు కూడా మీకు మీరు మాట్లాడి ఆజ్పల్లిలో ఇల్లీగల్గా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పూజిత అపార్ట్మెంట్స్ మిగతా కొన్నింటికి నోటీసులు ఇచ్చారు. ఇది ఎఫ్టీఏలో ఉంటుంది. అనేక సంవత్సరాల నుంచి మీరు కళ్ళు మూసుకున్నారు. ప్రభుత్వాలు బీజేపీ రూలింగ్లో లేదు కదా, మీరు అనుమతులు ఇచ్చారు, కట్టుకున్నారు, అపార్ట్మెంట్స్ కట్టుకుని 10 సంవత్సరాలు దాటిపోయింది. ఆ యొక్క ప్రజలు వస్తే పోయి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా మాట్లాడింది, పేద ప్రజల పక్షాన మాట్లాడాడు. రెవెన్యూ అధికారుల గురించి మాట్లాడాడు. ఒకసారి వెరిఫై చేసుకోమన్నాడు. ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కూడా మాట్లాడలేదు. అధికారులు ఉన్నను ముఖ్యమంత్రిగా 18 మాసాలు అయిపోయింది. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని
పేదలకు రేషన్ కార్డు అయిన వాళ్ళు మీరు కూడా మాట్లాడితే ఎట్లా? పేదలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, దాని గురించి పట్టించుకుంటలేరు, దాని గురించి ఆలోచన చేస్తలేరు. పేదలందరూ అర్హత గల పేదలందరూ కూడా ఇల్లు ఇస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. 15,000 రూపాయలు రైతు భరోసా అన్నారు. 500 రూపాయలు 15 రకాల పంటలకు క్వింటాలకు ఇస్తాన్నారు. ఇవన్నీ కూడా మరుగున పడేసి ఒక ముఖ్యమంత్రిగా మీరు చేయవలసిందంతా కూడా చేస్తలేరని మాట్లాడేది తప్ప, అపార్ట్మెంట్స్ కూలగొట్టదని తప్ప, పూర్తిగా కూడా మీ అవసరాల కోసం ఈరోజు ఇవాళ పదవుల కోసం ఆయన పాకులాడుతూ ఏదో మాట్లాడుతున్న మాటలు ఇవి అసంబంధం. అవి ఆ పరిస్థితుల్లో మీరే ఉన్నారని చెప్పని కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ కుటుంబ సభ్యుల పదవుల కోసం, మీ పదవుల కోసం సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి దుర్భషలాడు అనుచితమైన లాంగ్వేజ్ ఉపయోగిస్తూ మాట్లాడడం ఇవాళ ఇది మీకు సిగ్గుచేటు. ఇవాళ ప్రజలంతా గమనించినారు మీ పరుష పదజాలము. ఏదైతే ఒక మహా నిడంబరమైన వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమం చేసిన ఒక మనిషి మీద, ఒక నిఘంటుని మీద మీరు ఆ విధమైన మాటలు మాట్లాడడం అనేది కూడా ఇవాళ నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ మేము తీవ్రంగా ముక్తకడతో ఖండిస్తాము యావత్తు బీజేపీ పార్టీ, భాజపా పార్టీ తరఫున. మరియు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న ముదిరాజులు మరియు ఓటు బ్యాంకు పరంగా కూడా అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజు జాతిని కూడా ఇవాళ అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలు కూడా ఇవాళ యావత్తు ముదిరాజు జాతి సమాజం కూడా గమనిస్తూ ఉంది. నువ్వు గనక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే, ఈ విషయంలో బేషరతుగా క్షమాపణ రాజేంద్ర గారు చెప్పకపోతే నువ్వు బజార్ తిరిగే పరిస్థితి ఉండదని చెప్పిన కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నీ ఇంటిని ముట్టడించే పరిస్థితులు కూడా తెలియజేస్తాం. అలా అడవుల్లో తుపాకులు పట్టినారు, మేము వీధి రౌడీలాగా తప్పనిసరి తుపాకులు పట్టుకుని తిన్నామని చెప్పని మీరే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నందున మరి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద ఎంక్వైరీ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పడం కూడా ఈ సందర్భంగా మీడియా ముందు కోరుతా ఉన్నాను. ఇవాళ నీ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా ప్రజలతో ఉన్నారు. దానికి మరి 100 తప్పులు ఏ విధంగా చేస్తే అదే విధంగా మరి మీరు కూడా ఒక్కొక్కరు మీ పార్టీని భూస్థాపన చేయడానికి కృషి చేస్తున్నారు. ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ ఈటల రాజేంద్ర గారు సబ్జెక్ట్ మీద మాట్లాడారు, వాళ్ళ ప్రభుత్వ పనితీరు మీద మాట్లాడారు. దాన్ని మీరు ఏదో తీసుకొని చెప్పని వక్రీకరించి మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు విషయం. ఈ విషయంలో మూకుమ్మడి కూడా మరి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి, లేకపోతే దాని తగ్గ పర్యవసానాలు కూడా